నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. భయ్య, అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి లక్షల కోట్లు నష్టపోయి మీరు సాధించిందేంటి అంటే ట్రంప్ ఏం చెప్తాడు? ఇరాన్ మాదే అని ఇప్పటికీ చెప్పలేకపోతున్నాడే. ఇరాన్ మీద డ్రోన్లు పంపారు, రాకెట్లు పంపారు, కానీ వీళ్ళు మాత్రం వెళ్ళలేకపోయారు. ఖమేనీని చంపగలిగారే కానీ ఇరాన్ను ఆక్రమించలేకపోయారు. ఈ యుద్ధం మేమే గెలిచాం, ఇరాన్ మా సొంతం అని మాత్రం ఇప్పటికీ అనలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏం జరిగిందో, ఎంత నష్టం జరిగిందో. ఆ లెక్కలు చూసుకున్నాక గెలుపు అనే పదం చెప్పలేకపోతున్నారు. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అన్నట్లు ఉంది ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరికీ కూడా. ఇరాన్ పని అయిపోయింది, చర్చలకు వస్తామంటున్నారు, మా షరతులకు ఒప్పుకోవాలి, ఇవన్నీ ట్రంప్ డైలాగులు. అక్కడ సీన్ వేరేలా ఉంది. ట్రంప్ గారేమో పూరి జగన్నాథ్లా డైలాగులు కొడుతున్నారు, ఇరాన్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్లా సైలెంట్ గా పని చేసుకుపోతుంది. బాంబులేసినా ఇరాన్ తొడగొట్టడం లేదు, చాలా పద్ధతిగా, అది కూడా కేవలం యుఎస్ బేసుల మీదనే దాడులు చేస్తుంది. ఇక గల్ఫ్ దేశాల్లోని పౌరులకు ఎక్కడా నష్టం చేయటం లేదు. ఇరాన్ దగ్గర ఆయుధ నిల్వలు అయిపోయాయని ట్రంప్ అనుకూల మీడియా 2 రోజుల ముందు నుంచే ఓ తెగ వాయించేసింది. అది చూసి మన మీడియా కూడా ఫాలో అయిపోయింది. అంతలోనే ఇరాన్ నుంచి మళ్లీ దాడులు జరిగాయి. దీంతో అందరూ నోరు మూసుకున్నారు. అసలు ఇరాన్ ట్రంప్ కంటపడినప్పటి నుంచి ఒకటే లక్ష్యం, ఇరాన్లోని ఆయిల్ నిల్వలు స్వాధీనం చేసుకోవాలి, తన వ్యాపారం పెంచుకోవాలి. ఇక్కడ మీరు పొరపాటు పడకండి. తన వ్యాపారం అంటే తన వ్యాపారమే, అమెరికా వ్యాపారం కాదు. ట్రంప్ సొంత వ్యాపారం. అవును, ట్రంప్ తన కొడుకు ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్తో సహా ఆయా దేశాలన్నిట్లోనూ సర్వే చేయించుకున్నాడు. ఎక్కడెక్కడ ఏ వ్యాపారం చేయించుకోవచ్చో లెక్కలు చేయించాడు. దాని ప్రకారమే ఎవరి మీద దాడి చేయాలి, ఎవరిని ఎలా దారికి తెచ్చుకోవాలో ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగమే ఇరాన్ పై దాడి. ఇరాన్ మీద దాడి జరగగానే వాళ్ళు శరణు కోరతారనుకున్నాడు. అసలు ఖమేనీ కథం అనగానే ఇరాన్ కేల్ కథం అనుకున్నారు. కానీ అంతా రివర్స్ లో నడుస్తుంది. ఇరాన్ ఆగలేదు సరికాదా, ఆ తర్వాత తీవ్రంగా ఎదురుదాడికి దిగింది. పైగా చాలా వ్యూహాత్మకంగా యుఎస్ దాడి చేయాలంటే అమెరికా నుంచి విమానాలు రావాల్సిందే గాని గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేస్ ఏది వాళ్లకు పనికి రాకూడదు. అందుకే ముందుగా వాటిపైనే దాడి చేశారు. ఇజ్రాయెల్లో ఏకంగా నేతన్యాహు ఉన్న బిల్డింగ్ మీదే దాడి చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేతన్యాహు ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు, కెమెరా కంటికి చిక్కలేదు. ఏమైందో తెలియదు. కేవలం ట్రంప్ మాత్రమే తన ట్విట్టర్ ట్రూత్ నుంచి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అసలు ట్రంప్ ఇచ్చే స్టేట్మెంట్ నుంచే మనం నిజాలు తెలుసుకోవచ్చు. అయిపోయింది అన్నాడంటే అవలేదని అర్థం. ఇరాన్ మా షరతులకు అంగీకరించాలి అన్నాడు అంటే ఇరాన్ వీడి మాట వినడం లేదని అర్థం. ఇరాన్ దగ్గర ఆయుధ నిల్వలు లేవు అన్నాడంటే ఇరాన్ దాడులు ఇంకా కొనసాగుతున్నాయని అర్థం. అది పరిస్థితి. ఒక విధంగా ఇరాన్ స్టేటస్ ఏంటనేది ట్రంప్ తన మాటలతోనే చెప్పకనే చెప్తున్నాడు. మరోవైపు ఇరాన్ ఏమీ మాట్లాడకుండానే చేతల్లో అన్ని చూపిస్తుంది. 10 రోజులు దగ్గర పడుతున్నా ఇరాన్ లో అడుగు పెట్టలేని ట్రంప్ ఏం చెప్తున్నాడు? యుద్ధం గెలిచామని ఎలా చెప్తాడు? మొత్తం మీద రివర్స్ అవటంతో ఎలా చెప్పుకోవాలో, ఏం చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడు.